గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జనవరి 10న ఈ సినిమా 92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారంకి వచ్చేసరికి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 33 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది రెండో రోజు. ఇక మూడో రోజు ఆదివారం హాలిడే అయినా కానీ డాకు మహారాజ్ సినిమా రిలీజ్ వల్ల మరీ దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి. కేవలం 23 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది మూడో రోజు. ఇక నిన్న సోమవారం 4వ రోజు మరింతగా పడిపోయే కలెక్షన్స్ కేవలం 11 కోట్లు మాత్రమే వచ్చాయి. టోటల్గా 4 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా 159 కోట్లు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 4 రోజుల్లో 33 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 17 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 15 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 12 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, గుంటూరు నుంచి 11 కోట్లు, కృష్ణా నుంచి 8 కోట్లు, నెల్లూరు నుంచి 6 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా 78 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 8 కోట్ల గ్రాసు, తమిళనాడు నుంచి 6 కోట్లు, కేరళలో మరి దారుణంగా 23 లక్షలు, ఇక హిందీ నుంచి పర్లేదు బాగానే వచ్చాయి, ఇక్కడ 27 కోట్ల గ్రాస్ వచ్చింది 4 రోజుల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 24 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో గేమ్ చేంజర్ 159 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 16.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజే. తెలంగాణకి 43.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 4 రోజుల్లో 16.5 కోట్లు వెనక్కి వచ్చింది. మరో 27 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలంగాణ వరకు 27 కోట్లు షేర్ రావాలి అంటే 54 కోట్ల వరకు గ్రాస్ రావాలి తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 23 కోట్లకు కొంటే ఇక్కడ 8.5 కోట్లు షేర్ వచ్చింది. 8 కోట్లు అంటే మరో 15 కోట్లు షేర్ రావాలి రాయలసీమలో హిట్ అవ్వడానికి, అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 14 కోట్లకు కొంటే ఇక్కడ 8 కోట్లు షేర్ వచ్చింది. మరో 6 కోట్లు షేర్ రావాలి ఉత్తరాంధ్రలో, అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి ఉత్తరాంధ్ర వరకు. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 10 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్లు షేర్ వచ్చింది 4 రోజుల్లో. మరో 4 కోట్లు షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి ఈస్ట్ గోదావరిలో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 8 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 3 కోట్లు షేర్ వచ్చింది 4 రోజుల్లో, అంటే మరో 5 కోట్ల షేర్ రావాలి వెస్ట్లో, అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి వెస్ట్ గోదావరి వరకు. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 10 కోట్లకు కొంటే ఇక్కడ 5.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4.5 కోట్ల షేర్ రావాలి అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 8.5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4.5 కోట్ల షేర్ రావాలి అంటే మరో 9 కోట్లు గ్రాస్ రావాలి కృష్ణా వరకు. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 4.5 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది, అంటే మరో 1.5 కోటి షేర్ రావాలి నెల్లూరులో, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి నెల్లూరు వరకు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 122 కోట్లకు కొంటే 4 రోజుల్లో 55 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది, అంటే మరో 67 కోట్ల షేర్ వెనక్కి రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి. 67 కోట్ల షేర్ రావాలి అంటే మరో 135 కోట్లు గ్రాస్ రావాలి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 14.5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 10.5 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో, అంటే మరో 21 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటక వరకు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 15 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది. మరో 12 కోట్ల షేర్ వెనక్కి రావాలి అంటే 24 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడులో. ఇక కేరళలో దారుణంగా, అంటే ఈ సినిమాని 2 కోట్ల కొన్న డిస్ట్రిబ్యూటర్లు కేవలం 10 లక్షల షేర్ మాత్రమే వచ్చింది 4 రోజుల్లో, అంటే ఇంకా ఆల్మోస్ట్ 2 కోట్ల షేర్ వెనక్కి రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి కేరళలో. ఇక రానంటే కేరళలో కంప్లీట్లీ వాష్డ్ అవుట్. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 42.5 కోట్లకు కొంటే ఇక్కడ 13.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే మరో 39 కోట్ల షేర్ వెనక్కి రావాలి హిందీలో, అంటే మరో 80 కోట్లు గ్రాస్ రావాలి హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది 4 రోజుల్లో,
అంటే మరో 13 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో, అంటే 25 కోట్లు గ్రాస్ రావాలి ఓవర్సీస్ వరకు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 221 కోట్లకు కొంటే 4 రోజుల్లో 89 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. అంటే 40% వెనక్కి వచ్చింది. ఇంకో 60% అంటే మరో 133 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 133 కోట్ల షేర్ వెనక్కి రావాలి అంటే మరో 260 నుంచి 270 కోట్ల వరకు గ్రాస్ రావాల్సి ఉంటుంది. ఈరోజు మంగళవారం జనవరి 14. ఈరోజు ఇంకో సినిమా రిలీజ్ ఉంది, వెంకటేష్ ది సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి, సినిమాకి మంచి టాక్ వచ్చింది, బ్లాక్ బస్టర్ హౌస్ఫుల్ అయింది. ఆ సినిమా ఓవర్ఫ్లోస్ డాకు మహారాజ్కి వెళ్తున్నాయి, డాకు మహారాజ్ హౌస్ఫుల్ అయ్యి ఆ ఓవర్ఫ్లోస్ గేమ్ చేంజర్కి వెళ్తున్నాయి. ఈరోజు హాలిడే ఉండడం వల్ల గేమ్ చేంజర్ కలెక్షన్స్ కూడా కొద్దిగా పెరిగాయి ఈరోజు. సో ఈరోజు కూడా మరో 10 నుంచి 20 కోట్ల గ్రాస్ రావచ్చు. కానీ ఇవి సరిపోవు, ఎందుకంటే సినిమా బడ్జెట్ 450 కోట్లు అండ్ డిస్ట్రిబ్యూటర్లకి 220 కోట్లకు అమ్మారు. సో రావాల్సిన రికవరీ చాలా ఎక్కువగా ఉంది. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ లేవు. దానికి తోడు డాకు మహారాజ్కి పాజిటివ్ టాక్ వచ్చింది, ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. ఈరోజు రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మంచి టాక్ వచ్చింది, ఆ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. సో చూస్తుంటే గేమ్ చేంజరు కమర్షియల్గా డిజాస్టర్ అయ్యే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి చెప్పలేం, మరి ఒక వారం ఆగాక చూడాలి, మరి ఏమన్నా పుంజుకుంటుందేమో సినిమా. బట్ ప్రస్తుతానికైతే డౌన్ఫాల్ ఉంది సినిమాకు. అది మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ తెలుగు పాన్ ఇండియా సినిమా. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 159 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 89 కోట్లు. సినిమా బడ్జెట్ 450 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 221 కోట్లకు అమ్మారు. అందులో 89 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 133 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 133 కోట్ల షేర్ రావాలి అంటే మరో 266 కోట్లు గ్రాస్ రావాలి. కొంచెం కష్టమే. నేనైతే సినిమా 2 సార్లు చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఎందుకో జనాలు చూడట్లేదు, నెగిటివ్ టాక్ వచ్చింది, ఎందుకో మరి ఆన్లైన్లో లీక్ అయిపోయింది సినిమా. బట్ హిట్ అయితే బాగుండు, చూద్దాం మరి ఏమవుతుందో. ఓకే, బాయ్.